శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధార ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే 2025 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు మీ ఇంట్లో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవేవి లేకుండా ఉండాలంటే 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ ఆఖరి రోజు అర్ధరాత్రి 12 గంటలకి మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అవి పాటిస్తే 2026 మొత్తం మీకు అదృష్టం బాగా కలిసొస్తుంది. సరిగ్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఏం చేయాలంటే మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి? మగవాళ్ళైతే 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆడవాళ్ళైతే 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. అందుకే మగవాళ్ళు 3 ఒత్తులతో దీపం పెడితే 2026 మొత్తం కలిసొస్తుంది. ఆడవాళ్ళైతే 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిది. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఈ రెండూ కూడా 2026 మొత్తం అదృష్టాన్ని కలిగింపజేసేటటువంటి దీపారాధనలు. ఒకవేళ మీరు నువ్వుల నూనెతో దీపం పెట్టినా ఒక్క చుక్కైనా ఆవు నెయ్యి వేయండి. అప్పుడు ఆవు నెయ్యితో దీపం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. అలాగే దీపారాధనకి వీలైతే తామర ఒత్తులు ఉపయోగించండి. తామర ఒత్తులు లేకపోతే జిల్లేడు ఒత్తులు, అవి కూడా లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. అయితే లక్ష్మీదేవి ఫోటోకి తప్పనిసరిగా బొట్లు పెట్టాలి. అర్ధరాత్రి 12 గంటలకి ఏ లక్ష్మీదేవి ఫోటోకి బొట్లు పెట్టాలంటే లక్ష్మీదేవికి సంబంధించి 3 రూపాలు ఉన్నాయి. ఒకటి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకం చేస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో. రెండోది అష్టలక్ష్ములు ఉండి మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో. మూడోది కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో. ఈ 3 ఫోటోల్లో ఏ ఫోటో అయినా సరే పూజ గదిలో ఉంచి దానికి బొట్లు పెట్టి ఇలా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపం పెట్టాక లక్ష్మీదేవికి మారేడు దళాలు సమర్పించండి. మారేడు దళాలు లేకపోతే గులాబీ పూలు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇలా దీపం పెట్టిన తర్వాత మగవాళ్ళైతే ఒక మంత్రం చదువుకోవాలి, ఆడవాళ్ళైతే ఇంకొక మంత్రం చదువుకోవాలి. మగవాళ్ళు అంటే ఇంటి యజమాని చదువుకోవాల్సిన మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఇది మంత్రం. దీన్ని లక్ష్మీదేవి విమల మంత్రం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన మంత్రం. అర్ధరాత్రి 12ంటికి పూజ గదిలో దీపం పెట్టి మగవాళ్ళు అంటే ఇంటి యజమాని లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీళ్ళు బట్టి చదువుకుంటే లక్ష్మీదేవి ఆకర్షణ గృహానికి 2026 మొత్తం కలుగుతుంది. ఒకవేళ మగవాళ్ళకు వీలు కాకపోతే ఆడవాళ్ళు దీపం పెడితే ఆడవాళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఓం శ్రీం శ్రీ అయి నమః. ఇది మంత్రం. ఓం శ్రీం శ్రీ అయి నమః. ఈ మంత్రం 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోవాలి. ఇలా మంత్రం చదివిన తర్వాత లక్ష్మీదేవికి పాలు నైవేద్యం పెట్టండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఎవరైనా లక్ష్మీదేవి ఫోటోకి పూలతో పూజ చేస్తూ మంత్రం చదువుకుంటే చాలా మంచిది. లేదా లక్ష్మీదేవికి ఇష్టమైన కుంకుమ ఒకటి ఉంటుంది. దాన్ని చంద్ర అనే పేరుతో పిలుస్తారు. చంద్ర అంటే అర్థం ఏంటంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అని అర్థం. కుంకుమ అనేక రంగుల్లో ఉంటుంది. ప్రత్యేకంగా కుంకుమ పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్న కుంకుమను చంద్ర అంటారు. ఈ చంద్ర అంటే మహాలక్ష్మీదేవికి విపరీతమైన ప్రీతిపాత్రం. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి ఈ చంద్రతో లక్ష్మీదేవి ఫోటోకు బొట్టు పెట్టిన, చంద్రతో పూజ చేస్తూ మంత్రం చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన గంధం కూడా ఒకటి ఉంటుంది. దాన్ని అంగారు గంధం అనే పేరుతో పిలుస్తారు. అరటి పండ్లు, పద్మ పుష్పాలు కలిపి ఎండబెట్టి ఈ అంగారు గంధాన్ని తయారు చేస్తారు. మీకు దొరికితే అంగారు గంధంతో బొట్లు పెట్టండి. అంగారు గంధం దొరక్కపోతే చంద్ర కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో లక్ష్మీదేవి ఫోటోకు బొట్టు పెట్టండి. పాలు నైవేద్యం పెట్టండి. ఇలా పూజ గదిలో పూజ చేస్తే 2026 మొత్తం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణంగా కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహిస్తుంది. ఇలా పూజ గదిలో పూజ చేశాక మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయం మూల కూడా దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ఆగ్నేయం అంటే అది అగ్నిదేవుడికి ఇష్టమైన మూల. అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం వస్తుందని శ్రీ సూక్తంలో చెప్పారు.
కాబట్టి అందరూ అర్ధరాత్రి 12కి పూజ గదిలో దీపం పెట్టడంతో పాటుగా మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయం మూల దీపాన్ని వెలిగించండి. ఆగ్నేయం మూల ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఈ ఆగ్నేయ దీపం పెట్టినప్పుడు ఆ దీపానికి నమస్కారం చేసుకొని ఓం రం అగ్నేయే నమః అనే మంత్రాన్ని ఆగ్నేయ దీపం దగ్గర 21 సార్లు చదువుకోండి. పూజ గదిలో దీపం పెట్టండి. ఆగ్నేయంలో దీపం పెట్టండి. ఇలా మంత్రాలు చదువుకోండి. ఖచ్చితంగా సంవత్సరం మొత్తం అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టదరిద్రాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2026లో అందరూ కూడా బంగారం లాంటి భవిష్యత్తుకు నాందివాక్యం పలకండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా, ప్రత్యేకమైన రోజుల సందర్భంగా, జ్యోతిష శాస్త్రపరమైనటువంటి గ్రహాల సంచారంలో మార్పు సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.